పోర్ట్లో మొదలయ్యాయి అనుకోవచ్చు బోనాలు. అయితే ఈ బోనాలకు సంబంధించి జగదాంబ అమ్మవారి బోనాలు అయితే ఈరోజు మొదలయ్యాయి 26 నాడు. అయితే మొదటి బోనం ఇక్కడి నుంచే కావడం విశేషం. అయితే ఇప్పటి నుంచి నెల రోజుల పాటు అంటే 26 తారీఖు నుంచి జూలై 24 వరకు కంటిన్యూస్గా ఈ నెల రోజుల పాటు బోనాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో 9 పూజలు ఇక్కడ నుంచి అందుకుంటుంది అమ్మవారు. అయితే ఇక్కడ నుంచి మొదలయ్యిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు ఈ బోనాలు అయితే మొదలవుతాయి. అయితే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం బోనం ఇక్కడ నుంచి కదలాలి. అయితే ఇప్పుడు చోటా బజార్, బడా బజార్, విశాల బజార్ నుంచి మనకు బోనం రావాల్సి ఉంది. ఎందుకంటే 28 కులస్తుల నుంచి నజర్ బోనం అయితే ఇక్కడ సమర్పిస్తారు. ఆ తర్వాతనే మిగతా బోనాలన్నీ సమర్పిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే చారి ఇంటి నుంచి, అనంతచారి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలు మొట్టమొదటగా ఇక్కడ సమర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ విశాల బజార్లో ఉన్న చారి ఇంటి నుంచి ఇంకో ఉత్సవ విగ్రహం కూడా అండ్ అలాగే బంగారు బోనం కూడా వస్తుంది. అయితే ఈ సాయిబాబా చారి కూడా ఇక్కడికే వచ్చి ఈ ఉత్సవ విగ్రహాన్ని బంగారు బోనాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఈ నెల రోజుల పాటు ఇక్కడే ఈ విగ్రహాలు అయితే పూజలు అందుకుంటాయి. ఆ తర్వాత ముఖ్యంగా మనకు ఇవాళ బోనాల సందడైతే మనకు కనిపిస్తూనే ఉంది. మనం చూడొచ్చు. యూతే కాదు, ఒక పక్క మనకు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇక్కడికి దాదాపు 350కి పైగా మెట్లు ఉన్నా కూడా వాటిని సైతం లెక్క చేయకుండా పైకి ఎక్కి మరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొదటగా అక్కడ మనకు కిందే అమ్మవారి నాగమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ అంటే పైకి ఎక్కలేని వృద్ధులు అక్కడ ఉంటారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు పైకి ఎక్కలేకపోతే అక్కడే బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత పైకొచ్చి అంటే ఎక్కే వాళ్ళైతే డైరెక్ట్ పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ అలాగే మొత్తం దర్శనం అయితే చేసుకుంటారు, బోనం సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ సందడి అయితే మొదలయ్యిందని చెప్పాలి. మధ్యాహ్నం నుంచే మొత్తం సందడి మొదలవుతుందని, ఎందుకంటే సాయంత్రం దాదాపు ఈ బోనాలన్నీ ఇక్కడికి వచ్చి సమర్పిస్తూ ఉంటారు. అయితే మొదటి బోనం నజర్ బోనం వచ్చిన తర్వాతనే మిగతా బోనాలన్నీ వస్తాయి. కాబట్టి ఇది చోటా బజార్, బడా బజార్, విశాల బజార్ ఈ 3 ప్రాంతాల నుంచి వెళ్ళి ర్యాలీ రూపంలో ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఇక్కడ దాదాపు క్రౌడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అటు పోలీసులు అలాగే ఇటు మొత్తానికి సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఎందుకంటే పూర్వం మనం చూసాము మెట్లపైన ఎంతమంది తోపులాట జరిగిందో, అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి దాదాపు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే లైన్ క్యూ పద్ధతిలో వెళ్లేలాగా మొత్తానికి ఒక రూట్ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే పోయే వాళ్ళకి ఒక దారి, వచ్చే వాళ్ళకి ఒక దారి అన్నట్టుగా ఏర్పాటు చేశారు. దర్శనం కూడా సులువుగా అయ్యేటట్టుగా చేశారు. అలాగే ఈ మెట్లు దాదాపు 350కి పైగా ఉంటాయి కాబట్టి అలసిపోయే అవకాశం ఉంటుంది. పైగా ఏజ్ ఎక్కువైన వాళ్ళు అంటే వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అని అంటారు. అమ్మ ఒక్క నిమిషం, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఓడిపోయినపల్లి అండి, సికింద్రాబాద్ నుంచి. అంటే ప్రతి ఏటా వస్తుంటారు? లేదు, ఫస్ట్ సారి అమ్మని దర్శనం చేసుకుందామని వచ్చాను. అవునా? అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లన్నీ ఎక్కి ఎలాగైనా దర్శించుకుందామని అనుకుంటున్నా, అట్లానే వచ్చాను. అవునా? అంటే ఆమె ధైర్యం రాలేం కదా, ఖచ్చితంగా పిలుచుకుంటూ వచ్చింది. చాలా భారీ ఏర్పాట్లు ఈ రోజు ఆరంభం కాబట్టి ఇంకా చాలా ఉంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈరోజు ఆరంభమైంది. ఇంకా మీరు చూడండి, ఈ మాసం అంతా దగ్గర సోఫాయమానంగా ప్రతి దేవాలయాలు, ప్రతి గల్లీ, ప్రతి ఆడబిడ్డ, ప్రతి తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డ ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ప్రస్తుతం బోనాలు సమర్పించడానికి అయితే ఇప్పుడు శివసత్తులు కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా మనతో పాటు అంటే మాట్లాడుకుంటూ వెళ్ళారు. అంటే ఖచ్చితంగా
డెఫినెట్గా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఏ లోటుపాట్లు ఉండవు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారమే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 3,000కు పైగా గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ ఈ రాష్ట్రంలో 3,000కు పైగా గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నింటికి దాదాపు 20 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించింది. సో దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. మనకు తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి వెళ్ళి ఈ బోనాలు రాష్ట్రంలో మొట్టమొదటి బోనంగా మనము మాట్లాడుకుంటున్నాము. రాష్ట్ర పండుగగా గుర్తించుకున్నాం కూడా. అయితే ఇప్పుడు అంగరంగ వైభవంగా ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్ల విషయానికి మాట్లాడుకుంటే మాత్రం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అంబులెన్సులు ఏర్పాటు చేశారు. వాటర్కి సంబంధించి వాటర్ ఇప్పుడు ఎక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అంబులెన్సులు కూడా దాదాపు 5 ఇక్కడ లోపల ప్రాంతంలో ఉన్నాయి. మళ్ళీ పోర్టు ఆవరణలో బయట కూడా దాదాపు ఎక్కువగానే ఉంచారు. ఎక్కడికక్కడ అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకి మందులు ఇచ్చే విధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చాలా మంది ఉత్సాహంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు చాలా ప్రాంతాల నుంచి వస్తూనే ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? లంగరాజు నుంచి. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ప్రతిసారి వస్తుంటారా? సంవత్సరం ఎట్లా అమ్మ మహిమ ఎటువంటిది? చాలా చాలా గొప్పది. చెప్పలేము. అందరిలా కాదు, అనుకున్నాం అంటే వారం కల్లా తీరిపోయింది. అంత గొప్ప బోనం సమర్పిస్తున్నారా మీ ఇంట్లో? సమర్పిస్తాం. సంవత్సరం తప్పకుండా సమర్పిస్తాం. మాకింటి ఆడపిల్ల వచ్చింది. మరి ఎట్లా కొలుచుకుంటారు? ఆమె ఇష్టం వచ్చినట్టు కొలిపించుకుంటుంది. ఇవాళ రావద్దు అనుకున్నా, వచ్చేసిన. చేత కాలేదు కానీ కూర్చోలేకపోయినా ఇంట్లో. పరిగెత్తుకుంటూ వచ్చిన అక్కడి వరకే. మళ్ళీ ఆ నుంచి నడుచుకుంటూనే వచ్చాను. ఆటోలు బండ్లు ఏం రానియట్లేదు కదా, అయినా రప్పించుకుంటుంది. తప్పకుండా కొంగు బంగారం కొలుచుకున్న వాళ్ళకి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏం చేయలేం. అంతే. ఏ దేవుడైనా సరే, జాగ్రత్త అమ్మా. సో చూశారు కదా, ఎక్కడ ఉన్నా అసలు రావద్దు అనుకున్నా కానీ అమ్మ నన్ను పిలిపించుకున్నది. అందుకే చేత కాకపోయినా వస్తున్నా. ఇన్ని మెట్లు ఎక్కడానికైనా నేను వెనకాలలేదు అని అంటున్నారు. లంగర్ నుంచి బయట మనం చూస్తున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా డైవర్షన్స్ అయితే ఏర్పాటు చేశారు. అందువల్ల దాదాపు చాలా ప్రాంతాలు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం నుంచి గోల్కొండ పోర్టు ముందర నుంచి వెళ్లే వాళ్ళకి డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. అందువల్ల వెహికల్స్ దూరంలో ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల మనకు ఆటోలు బైకుల పైన వచ్చిన వాళ్ళు బయట నుంచే వచ్చి అక్కడనే దిగేసి లోపలికి నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు 6 గంటలకి అమ్మవారి తొలి బోనం అయితే ఎక్కబోతోంది. ఆ తరువాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్సాహ విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారు. సమర్పించిన తర్వాత మొదటి బోనం ఎక్కిన తర్వాత ఇదంతా మొదలవుతుంది అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే చివరి బోనం కూడా ఇక్కడే సమర్పిస్తారు. సో ఏదేమైనా అన్ని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ రాష్ట్రంలో బోనాలకు సంబంధించి మాట్లాడుకోవాలి మనము ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ బోనాలకు పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఎందుకంటే దాదాపు 4 ప్రాంతాల్లో అటు లష్కర్ బోనాలు కావచ్చు, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, బల్కంపేట కావచ్చు, ఇటు గోల్కొండ కావచ్చు, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తొలి బోనం ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సమర్పించిన తర్వాత రేపటి నుంచి వెళ్ళి సందడిగా ఉంటుంది. పైగా ఇందులో ముఖ్యంగా గోల్కొండలోనే 9 పూజలు అందుకుంటారు జగదాంబిక అమ్మవారు. ఆది గురువారాల్లో ఈ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది ప్రస్తుతం ఇప్పుడున్న సమాచారం. ఎందుకంటే సాయంత్రం పూట మొత్తం సందడి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొదటి బోనం ఇక్కడ నుంచే మొదలవ్వబోతోంది కాబట్టి సందడి మొత్తం ఇక్కడ నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. సో సాయంత్రం పూట 6 తరువాత దాదాపు ఇదంతా ఎక్కి వెళ్లేసరికి 9 గంటలు పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు? నా తండ్రి శంకరుడా,
నా తల్లి పార్వతి పుట్టకోగుళ్ళ నేను పుట్టి పెరిగిందాన్ని పాలకాయ నాయి పరమన్నం నాది నా తండ్రి శంకరుడా 10,000 కదరా నా భర్త రారా మునిరాజ నీకు 10,000 నాయనా నా బిడ్డ రమ్మ సిరియాల గౌరు 10,000 బేట నా బావ రారా మునిరాజ నీకు 10,000 నాయనా నా కొడుక రారా పరశురాముడా 10,000 నాయనా ఈ సంవత్సరం ఎట్లుండబోతుందమ్మా? సంతోషం లాగా అనుకున్నది అనుకున్నట్టు జరగబోతుంది బిడ్డ నరుల లోకానికి బిడ్డ మాట కద్దు లేదు బిడ్డ మేము ఒకటి చెప్తే పరలోకమందు వేరే రీతి బిడ్డ మన నాలుక మనకు ముందొస్తుంది బిడ్డ చూసుకోవేలాగా నేను ఇచ్చిన వాగ్దానము తప్పబోదు బిడ్డ మేడారంలో తల్లి బిడ్డలకు 10,000 ముడుగుళ్ళ వాడ నా తండ్రి శంకరుడా 10,000 కదరా గుట కింది తల్లి పార్వతీదేవి ఉన్నాయిలాగా అడప తడపలాగా వస్తున్నట్టే వస్తుంది పోతున్నట్టే పోతుంది ఆగమేఘాల మీద బిడ్డ అనుకున్న రీతిగా జరగబోదు బిడ్డ చూసుకోవేలాగా నేను ఆడి తప్పేదాన్ని కాదు అలుకు మొలుకు లేకుండా వచ్చిందాన్ని బిడ్డ యంత్ర మంత్రాలు నాకు లేవు బిడ్డ తల్లి కడుపుల నుంచి బయలుదేరి నేను ఎట్లున్నానో కానీ అట్లనే ఉన్నలాగా. చాలా సంతోషం అమ్మా.